గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమారెస్టును నిరసిస్తూ బాబుతో నేను, బాబు కోసం మేము నినాదంతో టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దామచల జనార్దన్, కొట్టారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాడు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చాడు, ప్రాజెక్టులు ఎన్నో కట్టాడు, రైతుకు సాయం చేశాడు, సబ్సిడీలను ఇచ్చాడు, రైతుకు సాయం చేశాడు, సబ్సిడీలను ఇచ్చాడు, ఆపద వస్తే ఆప్తుడు మళ్ళీ సేవలనే చేశాడు. అలాంటి నేతకి ఆపద వస్తే ప్రతి ఒక్కడు అంటున్నా. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో పెరిగాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అన్నింటినీ మనం తట్టుకొని ముందుకొచ్చి మనం పడిన ప్రతిసారి అంతకంతకు ముందుకు లేస్తా మళ్ళీ మన పార్టీని గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీకి వచ్చేలకి కార్యకర్తలే బలం. వాళ్ళే మళ్ళీ రోడ్డు ఎక్కుతారు, వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే తిరుగుతారు, బూతులంపడి తిరుగుతారు, ఇళ్ళంపడి తిరుగుతారు, మా పార్టీ గురించి చెప్పుకుంటూ ఉంటారు, మళ్ళీ గెలిపించుకుంటారు. ఇలాంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ జెండాలోని చిన్న నూలుపో కూడా ఈ శాడిస్ట్ నా కొడుకులు పేకలేని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పరిపాలన చేస్తే ఇట్లా పిచ్చివాడు సైకో ముఖ్యమంత్రి కావటం అనేది ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఉద్యోగులను మోసం చేశాడు, తర్వాత సర్పంచులను మోసం చేశాడు, భవన నిర్మాణ కార్మికులను మోసం చేశాడు, తర్వాత కాంట్రాక్టర్లను మోసం చేశాడు, పేద ప్రజల్ని ఎస్సీ ఎస్టీలని వాళ్ళకు వచ్చే స్కీముల్ని, ఎస్సీ సప్లాన్లు, వాళ్ళ లోన్లు మొత్తం మోసం చేశాడు, విదేశీ విద్యా పథకం, బలహీన వర్గాలను మోసం చేశాడు, అన్ని వర్గాలను మోసం చేశాడు. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ సైకోని పిచ్చివాడిని రాళ్లతోటి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, మన నాయకుడు కడిగిన ముచ్చులా బయటకు వచ్చే వరకు మనం పాల్పడలేదని అన్ని చట్టబద్ధంగానే కేబినెట్ లో ఆమోదించి జరిగిందని తెలియపరచడం జరిగింది. తప్పుడు ఆరోపణలు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు, బహుశా ప్రపంచంలోనే ఏ నాయకుడు అరెస్ట్ చేసినా ఇటువంటి ఆందోళనలు కానీ ఇటువంటి ప్రతిఘటనలు కానీ ఎదురు కాలేదు. ఈ రోజు చూస్తున్నాం, ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఆందోళనలు, ఎక్కడ చూసినా రాస్తారోగులు, ఎక్కడ చూసినా బంధులు జరుగుతున్నాయి. మన అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం దీంట్లో ఎటువంటి లేదని మరి ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఈ సైకో ముఖ్యమంత్రి ఈ 4 సంవత్సరాలు అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇటు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఇటు ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, ఇటు బీసీ నాయకుడు కోసం అందరం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు మా మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పని మనోధైర్యాన్ని మాకు ఇవ్వాలని చెప్పని
ఆ దేవుడు కోరుకుంటున్నాము. మా తెలుగుదేశం పార్టీ అంటే పుట్టకే శ్రామికుడు, కర్షకుడు, కార్మికుడు ఇదిలో వచ్చింది. నీలాగా వైసీపీ పార్టీ తండ్రి అధికారాన్ని పెట్టుకొని ఈ అధికారాన్ని పెట్టుకొని దోచుకున్న డబ్బుతో రాలేదు తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీది. ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగించడానికి ఈ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో నెలకొందని మనం అందరం అనుకుంటా ఉన్నాం. మరి దానికి తగినట్టుగా రాజ్యాంగ వ్యవస్థ పనిచేస్తుందా అంటే జడ్జీలు కూడా మనకు లాంటి సామాన్య పౌరులే, వాళ్ళకి కూడా భావోద్వేగాలు ఉంటాయి. వారు ఖచ్చితంగా ప్రమాణం చేసిన విధంగా పనిచేయరు. పని చేసేవాళ్ళు ఉంటారు. 1% అయినా, లేదంటే అందులో 0.5% అయినా దుర్మార్గులు ఉంటారు, వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రలోభానికి లొంగే వాళ్ళు ఉంటారు, అవినీతి చేసేవాళ్ళు ఉంటారు అనడానికి అనేక ఉదాహరణలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కాదనలేము. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తే పోలీసులు రికార్డులతో సహా చూపిస్తున్నాం. 40 సెంటర్లలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పటికే చూపిస్తున్నాం. ఇంకా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే సిమెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎందుకు ఇచ్చారు అని. ఎక్కడైనా ట్రైనింగ్ జరగాలి అంటే అక్కడ టేబుల్, కుర్చీ, కంప్యూటరు, ఈ కీబోర్డులు అన్నీ ఉంటేనే ట్రైనింగ్ జరుగుతుంది. అప్పుడే ట్రైనర్ వచ్చి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ కనీసమైన కామన్ సెన్స్ లేనటువంటి ఈ వైసీపీ వాళ్ళకి ఇక ఏమనాలో అర్థం కావడం లేదు. ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఈ సామానంతా ట్రాన్స్పోర్ట్లో చేరినటువంటి ట్రాక్టర్ల ఫోన్ నెంబర్లు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు సాగాలి. మన శశికాంత్ భూషణ్ చెప్పినట్లుగా భవిష్యత్తు ఎన్నికల్లో మనం శాంతియుతంగా ఉంటే ఎన్నికలు ఫేస్ చేయలేం. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సన్నద్ధులు కావాలని చెప్పేసి అనేది సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా అన్ని వేళ అండదండలు అందిస్తూ మీ అందరికీ ముందుండి నడిపిస్తానని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఏ వ్యక్తి కూడా ఆధారపడద్దు ఈ సంక్షోభం నుంచి మన తెలుగుదేశం పార్టీకి ఇంకా ముందుకు పోతూ ఉంటాయి. అలాగే గతంలో మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మనోధైర్యాన్ని తోడు చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమాలు చాలా ఉధృతంగా జరుగుతాయి. అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన నాయకులు అందరూ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేదాకా మనందరూ ఇదే దీక్షల్ని అమెరికాలో ఉన్నట్లుంది అని చెప్పాడు. అంత అభివృద్ధి చెందింది. ఆ రోజు మేము అక్కడ పోయిన రోజులు 68లో ఎన్ని రాళ్ళు రప్పలు. ఈ లంబాడీలు వ్యవసాయం చేసేవాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు, ఒక రాయి ఉంటే కొద్దిగా మధ్యలో భూమి ఉండేది, అవతల మళ్ళా రాయి ఉండేది. వాళ్ళు ఏంటి చిన్న నాగలి, జానటి పొడుగు నాగలితోటి దాన్ని దున్ని ఇత్తనం ఎదబెట్టడానికి రాదు కాబట్టి చల్లుకునేవాళ్ళు. మొక్కజొన్నలు ఆ పండిన మొక్కజొన్న తిని చేసేవాళ్ళు, బతికేవాళ్ళు. అటువంటి ప్రాంతం ఎప్పుడైతే హైటెక్ సిటీ అభివృద్ధి చెంది కంపెనీలన్నీ వచ్చినాయో ఆ రోజు 2006 కల్లా 15-17 కోట్లకు పోయింది ఆస్తి ఎకరం విలువ. ఆ రోజు ఒక ఉదాహరణ చూతా. ఆ టైంలో 2006లో ఒక లంబాడి అతను 5 ఎకరాల పొలం అమ్మాడు. 5 ఎకరాల పొలం అమ్మితే నగరంలో ఇస్లాంపేటకు చెందిన యువకులు దామచర్ల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
దాని తర్వాత మన వాళ్ళంతా కూడా వాలంటీర్గా వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీలో మనం చేసినవి కానీ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. మొన్న మన వాళ్ళు కొంతమంది చేరారు, అంతకుముందు చేరారు, ఇంకా కొంతమంది చేరే వాళ్ళు కూడా ఉన్నారు. మాకేంటంటే ఈ కేసులు ఈ గొడవల వల్ల మనం టైం స్పేర్ చేయలేకపోతా ఉన్నాం. నిన్న మన యూసుఫ్ ముస్తా వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరూ కూడా మన చేరారు. ఇవాళ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మళ్ళీ కొంతమందితోటి చేరటం జరిగింది. ఒకటే నేను తెలియజేసేది ఏంటంటే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడి చేసి ప్రజలకి ఏ అవసరం ఉందో తెలుసుకొని వాళ్ళని పార్టీలోకి కానీ దేనికైనా ఆహ్వానించితే బాగుంటుంది తప్పితే వాళ్ళని ఊరకనే బెదిరించి భయభ్రాంతులను చేసి వాళ్ళ ఇంటికి వాలంటీర్లని అదేవిధంగా మీ ఇంట్లో వాళ్ళ పెన్షన్లు తీసేస్తాం, రేషన్లు తీస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు. వాళ్ళంతా కూడా కొంతమంది మెకానిక్స్ ఉన్నారు, దాంట్లో కొంతమంది ఆటో మెకానిక్స్ ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది స్టిక్కరింగ్ వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళంతా డైలీ జీవనం గడిపేవాళ్ళు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. నువ్వు ఈ రకంగా బెదిరించి ఎంతకాలం చేస్తారో ఏ విధంగా ఇబ్బందులు పెడతారో మనకు అర్థం కావట్లా. మేము ఎన్నోసార్లు చెప్పాం ప్రెస్లో కూడా, నీ వల్ల ఏదైనా ఉంటే మంచితోటి తెచ్చుకోవాలి. బలవంతంగా తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి మనసులో లేనిది రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా పోయినసారి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు మైనార్టీస్ అంతా కూడా ఎలక్షన్ వచ్చే లోపలికి వన్ సైడ్ అవుతుంది. ఎందుకంటే మనం చేసిన కార్యక్రమాలు కానీ మనం చేసిన పనులు కానీ వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసాం. కాబట్టే ఈరోజు మైనార్టీస్లో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాం. వాళ్ళకి ఏ క్షణాన ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒక ఫోన్ చేయండి, తప్పకుండా మీ దగ్గరికి వస్తామని కూడా మేము హామీ ఇచ్చాం. కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఏది అదే ధైర్యపడద్దు. ఇవన్నీ కూడా ఇంకొక నెల 2 నెలలు, ఇంకొక నెల తర్వాత వాళ్ళ మన వాలంటీర్లు కాదు లేకపోతే అంగన్వాడీ వాళ్ళు కాదు ఎవడు పోయినా కూడా వినే పరిస్థితులు ఉండదు. అందరూ కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. నేనే స్లో చేస్తూ ఉన్నాం. రేపు పరిస్థితులను బట్టి అంతా ఒక నెల తర్వాత నుంచి కూడా అంతా ఎలక్షన్ ట్రెండ్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలామంది వచ్చేటట్టున్నారు. ఎందుకంటే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భయప్రాంతులు చేశాడు ఈ రాష్ట్రం అంతా. అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా బెదిరియటం, అక్రమంగా ఇళ్లలో పట్టడం, అక్రమంగా వాళ్ళ సైట్లు లాక్కోవటం, రకరకాల ఇబ్బందులు పెట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా అధికారులందరినీ కూడా భయభ్రాంతులు చేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు లేని సంస్కృతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. భవిష్యత్తు అనేది మళ్ళీ నిర్ణయిస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీకు ఏ ఇబ్బంది ఉండదు. తప్పకుండా మీకు ఏది అవసరం ఉన్నా కూడా ఇంకొక 4 నెలలు దాల్తే మన గవర్నమెంట్ వస్తుంది. తప్పకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి కూడా మేము మరోసారి వాళ్ళందరం మా స్వతహాగా పార్టీలో అన్నగారి సంవత్సరంలో చేరడం జరిగింది. ఆ తర్వాత మా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మేము కూడా ఇలా చేరుతామంటే నా కోసం ఫోన్ చేసి నిన్న మాట్లాడి ఈరోజు పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి చేరడం జరిగింది. అందరం అన్న ఆహ్వానించారు అందరినీ. ఇస్లాంపేట 4th వార్డ్ అండి మాది. అందరూ ఇస్లాంపేట వాళ్ళే, అందరూ చేరడం జరిగింది. అందరూ స్టూడెంట్స్, కుర్రోళ్ళు, వర్క్ చేసేవాళ్ళు. ఒంగోలు నియోజకవర్గ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి సికాపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణుల నడుమ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ పాల్గొని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఐటీడీపీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ రోడ్ లో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పడిన వినాయక నవరాత్రి మండపాల్లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినాయక ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీవీ శ్రీరామ్మూర్తి, కొల్లిపల్లి సురేష్ బాబు, పప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
अनुषा लक्ष्मी नामदेवस्य तनुषा लक्ष्मी नामदेवस्य सह कुटुंबस्य ओम गणाध्यक्षाय नमः बालचंद्राय नमः ओम उमापुत्राय नमः ओम पार्वती प्रियन्ते स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओम भद्रं श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् अघोराणां गामगामाय लक्ष्मीं सत्यं वरान् सर्वं वरान् ఓకే సురేష్ ఇప్పుడు నవరాత్రి సందర్భంగా ఇచ్చేసిన మా రామచంద్ర జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చిన్నప్పటి నుంచి వయసులో పెద్ద కూడా వయసు అట్లా అనిపించారు. ఆయన 16 ఏళ్ళు ఆయన ఉంటాడు. ఇప్పుడు సుమారు చాలా ఉంటాయి ఆయనకి, కానీ 16 ఏళ్ళు ఆయన ఉంటారు. టీవీ శ్రీరామూర్తి గారికి మా అసోసియేషన్ తరఫున చిన్న సన్మానం చేసి 3 ఏళ్ళు మాకు జోదరు బాబుగా కార్పొరేట్ అయినా, అలాగే అదేవిధంగా గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్కి కానీ గోల్డ్ మర్చెంట్స్లో కానీ వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా కూడా మనం కాదనకుండా మనకి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజుల్లో చేశాం. ఈ రోజు ఉండే పరిస్థితులు ఈ 4.5 సంవత్సరంలో నా నోటీస్కి వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఎక్కడైతే వైశ్యాస్ ఉన్నారో వాళ్ళని బలవంతంగా బెదిరించారు, కొంతమంది దగ్గర బెదిరించి వసూలు చేశారు, ఇవన్నీ కూడా దౌర్జన్యాలు చేశారు. ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఈ సందర్భంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇవన్నిటికి కూడా తొందరలోనే ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఎప్పుడు కూడా అధికారాలు చేస్తున్నారు మనుషులు, ప్రజలకు మనం ఏం చేసాం, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజలకి ఏ కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం అనేదే ఇంపార్టెంట్. అలాంటి పద్ధతుల్లో మేము నడుచుకున్నాం. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ ఇప్పుడుండే వాళ్ళు నడుచుకోలేకపోయారు. ఆ ఇబ్బందులు జరిగినాయి. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ కూడా అండగా ఉంటాం. ఎక్కడైతే మన వాళ్ళంతా కూడా వైశ్యాస్ ఉన్నారో, అదేవిధంగా గోల్డ్ మర్చెంట్స్ కానీ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అండగా ఉండి ఏ ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ముందుకు చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా మన అందరి స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఏర్పడిన గణపతి మండపంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ అధ్యక్షులు పులిపతి అజయ్ కుమార్, పిఎస్ బాబు, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు తిరునల్వేలి కన్నయ్య, గొలగాని సుబ్బారావు, ఆకుల శ్రీనివాసరావు, ఆదిమూల సుబ్బారావు, షేక్ కాజా మరియు పలువురు స్వర్ణకారులు పాల్గొన్నారు. కొంతమంది ఇబ్బందులు పెట్టినా బయటికి చెప్పుకోలేని పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఈరోజు ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణం ఉండే ఈ ఒంగోలు కూడా ఈరోజు కష్టపట్టి పరిస్తే మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడేమో రాజకీయం కోసం అనేదో లేకపోతే దానికోసం మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవాలా. మీ అందరిని కూడా ఒకసారి కలుద్దాం, అందరిని కూడా పలకరీయడానికి, అందరూ కూడా పాత వాళ్ళు కూడా ఒకసారి కలిసినందుకు ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ అందరూ కూడా కలిసాం, చాలా సంతోషం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంకి వస్తుంది. ప్రశాంతమైన వాతావరణం,
అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ. అలాంటి కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తాం. మన వాళ్ళ స్వర్ణకారులు అడిగినట్టుగా చిన్న కమ్యూనిటీ హాలు మనకు కావాలి లేదని చెప్పి అంటున్నారు. దాన్ని కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పెద్దలైతే ఎవరైతే ప్రెసిడెంట్, ఈ కమిటీ సెక్రటరీ గారు, పెద్దలు బాబు గారు కానీ వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సమక్షంలో తప్పకుండా ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు కోరే వ్యక్తులు మేము. పార్టీ కూడా అట్లానే ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలి. విశ్వబ్రాహ్మణులు కూడా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. యాక్చువల్గా ఆ రోజు సైట్ నేనే మన సొంత డబ్బులతో ఆ రోజు విశ్వబ్రాహ్మణులకి అంతా కూడా పంపించాం. ఆ తర్వాత మన ప్రభుత్వంలో ఒక ఫ్లోర్ దాకా మన వాళ్ళు కూడా అందరూ కూడా సందాలు వేసుకోవటం, కొంతమంది డోనర్స్ తోటి ఒక ఫ్లోర్ కట్టుకున్నారు. నేను మన పోతే ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. ఫ్లోరింగ్ లేదు, పైన లేదు, కనీసం కిటికీలు తలుపులు కూడా పెట్టుకోలేకుండా ఏదో మనకు ఉందంటే ఉందన్నాం. ఈరోజు ఆ ఏరియా కూడా చాలా డెవలప్ అవుతూ ఉంది. భవిష్యత్తులో ఆ ఏరియా కూడా పక్కన వెళ్ళాల్సి వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ రోడ్లు కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయితే అది కూడా ఒక మంచి ప్లేస్లో ఆ రోజంటే దూరంగా ఉందనుకున్నాం. ఈరోజు అందరికి కూడా దగ్గర అయ్యే పరిస్థితుల్లో ఆ కళ్యాణ మండపం కూడా. ఈ వార్త సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.